రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నాడు పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వర్గ విభేదాలకు తావివ్వకుండా తమ పనితీరు ఉంటుందని రామాయంపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక శ్రీకర ఫంక్షన్ హాల్లో కొత్త కార్యవర్గాన్ని పద్మశాలి సంఘంకు సంబంధించిన పలువురు సభ్యులు సన్మానించారు. దీనిలో అధ్యక్షులు సత్యనారాయణతో పాటు సీనియర్ విలేకరి అమరేందర్ రెడ్డి, జిల్లా యూనియన్ బాధ్యులు మర్కు నాగేష్, ఊడెం దేవరాజు, పాతూరి రమేష్ గౌడ్, నూతన సంఘ ప్రధాన కార్యదర్శి రాగి లింగం, కోశాధికారి కట్ట ప్రభాకర్, సంయుక్త కార్యదర్శి రామారపు యాదగిరిలతో పాటు పలువురిని సన్మానించారు. సన్మానించిన వారిలో పద్మశాలి సంఘ సభ్యులు మహంకాళి దేవస్థాన డైరెక్టర్ సామల రవి, సామల లింగం, బల్ల శ్రీనివాస్, రామాంజనేయులు, గోపి, టైలర్ రాము, దిడ్డి కుమార్, ధర్మపురి మధ్యల స్వామితో పాటు పలువురు సన్మానించారు. ఇవాళ రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు ఎన్నికైన మా సత్తన్న గారికి మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు. మా సంఘ పక్షాన ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నగారు చెప్పినట్టు వర్గ విభేదాలు లేకుండా మేమందరం ముందుంటాం. మా సంఘం అభివృద్ధితో పాటు సమాజానికి కూడా మా వంతు కృషి చేస్తాం. ఒక జర్నలిస్ట్ పాత్రలో ఈరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని చిన్న సత్కారం చేసిన మా మిత్రులు పద్మశాలి సంఘంలోని కొంతమంది సభ్యులు మాకు ఈ సన్మానం చేశారు. వారందరికీ థ్యాంక్స్. అలాగే మా కార్యవర్గం, మా అధ్యక్షుడు సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో సంఘానికి ఎటువంటి సంబంధమైన రామాయంపేట సమాజంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రజల పక్షాన నిలబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వర్గ వైషమ్యాలు లేకుండా రామాయంపేట ప్రెస్ క్లబ్ తరఫున అన్ని విధాల తనవంతుగా తన సహచర సభ్యులతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో పత్రికలకు ఉన్న విలువ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని దుర్వినియోగం చేయకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరి సహకారంతో పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కొన్ని సేవా కార్యక్రమం సైతం ఈ క్లబ్ పక్షాన చేస్తామని హామీ ఇస్తున్నాను.